కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇవ్వని హామీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలకెత్తుకున్నాడు. ఎవరు ఊహించిన విధంగా పోలవరం జలాలను రాయలసీమకు తరలించే ప్రాజెక్టును ఎత్తుకున్నారు. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే వేగంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలవరం కుడికాల పనులు మొత్తం పూర్తయ్యాయి. గతంలో పట్టిసీమ ద్వారా 2015 నుంచి గోదావరి జలాలు కృష్ణా డెల్టా కూడా వచ్చాయి. అయితే తాజాగా చేపట్టిన ప్రాజెక్టు విశేషాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, ఖర్చు అంతా కేంద్రాన్ని పెట్టుకుంటుంది, ఇబ్బంది లేదు. నిధులకైతే సమస్య లేదు. పనులు కొంచెం క్లిష్టమైన పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతా ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ డీవాల్ వరద కొట్టుపోయే వరకు కాంట్రాక్టర్ని ఎవరిని నియమించకపోవడంతో ఆ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. మరలా కొత్తగా నిర్మించాల్సి వస్తుంది. దానికి 2 సంవత్సరాలు లేట్ అయిపోతా ఉంది. ఇక పోలవరం దగ్గర గోదావరి జలాలని 170 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. పోలవరం ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం గోదావరి జలాలు 2000 టీఎంసీలు సముద్రం వైపుగా ప్రయాణం చేస్తా ఉన్నాయి. గోదావరి మీద అత్యంత భారీ ప్రాజెక్టులు ఏమీ లేవు. తెలంగాణ కాళేశ్వరం నిర్మించినా అక్కడి నుంచి 100-120 టీఎంసీలు తప్ప అంతకంటే ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశాలు లేవు. కృష్ణానది మీద నిర్మించినట్టుగా గోదావరి మీద ప్రాజెక్టులు నిర్మించడం అంత సులువు కాదు. అందువల్ల స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా గోదావరి మీద అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే అది పోలవరం. పోలవరం కుడికాల కెపాసిటీ 17,000 క్యూసెక్కులుంటే దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచి గ్రావిటీ ద్వారా గోదావరి జలాల్ని ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడ గోదావరి జలాన్ని కృష్ణానదిలో కలుపుతారు. అంటే పోలవరం నుంచి వైకుంఠపురం వరకు ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఖర్చు కాకుండా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వస్తాయి. ఇక కుడికాలువ కింద ఆయకట్టుతో పాటుగా కృష్ణా డెల్టాలో ఉన్న 12 లక్షల ఎకరాల ఆయకట్టుకి 2 పంటలు పండించుకునేందుకు, వీలైతే సంవత్సరానికి 3 పంటలు కూడా సాగు చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. కృష్ణానదిలో ఎగువ ప్రాంతం నుంచి జలాలు వస్తాయా రావా అనే అనుమానాలు ఉండవు. ఇక వైకుంఠపురం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోయడం ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ 80 కిలోమీటర్ వద్ద నెకరికల్లు వద్ద ఆ నీటిని ఎత్తిపోస్తారు. దాదాపుగా 3 దశల్లో ఈ నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. కొంత దూరం గ్రావిటీతో వెళ్ళినా ఎక్కువ దూరం పైప్ లైన్ల ద్వారా ఈ నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 200 టీఎంసీల జలాల్ని నాగార్జున సాగర్ కుడి కాలువలో 80 కిలోమీటర్ల దగ్గర లిఫ్ట్ చేసి అక్కడి నుంచి 96 కిలోమీటర్ వరకు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లి అక్కడి నుంచి బొల్లాపురం వద్ద నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్కి తరలించాలని డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ దాదాపుగా 150 టీఎంసీల కెపాసిటీతో రాబోతోంది. ఇందుకు 45,000 ఎకరాల భూ సమీకరణ చేయాల్సి ఉంటుంది. ఇక బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి వెలుగొండకు ప్రాజెక్టు కూడా ఈ నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంది. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల ఫారెస్ట్ గుండా 2 భారీ సొరంగాలు తవ్వడం ద్వారా రాయలసీమలోని తెలుగంగ కాలంలో భాగమైన బనకచర్ల రెగ్యులేటర్కి ఈ నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి తెలుగంగ ప్రాజెక్టు ద్వారా అటు నెల్లూరు జిల్లాకి, కడప, కర్నూలు ఈ జిల్లాలన్నిటితో పాటు రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇక కృష్ణా జలాల మీద ఆధారపడడం తగ్గుతుంది. పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు. కృష్ణానదిలో 1 సంవత్సరం వరదలు వస్తే మరో 6 సంవత్సరాలు కరువు వస్తూ ఉంది. 6 ప్రాజెక్టులు దాటుకొని పులిచింతల ప్రాజెక్టుకి నీరు వస్తూ ఉంది. అన్ని ప్రాజెక్టులు నిండేసరికి ఖరీఫ్ కాలం కూడా కరిగిపోతా ఉంది. ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ పెద్ద ఎత్తున అభ్యంతరం లేవనెస్తోంది. 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినా ఇబ్బంది లేదు. పోలవరం బనకచర్లకు 200 టీఎంసీలు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే తెలంగాణ అంతా ఎడారిగా మారుతుందని 10వ తరగతి కూడా పాస్ కానీ హరీష్ రావు పెద్దగా అరిసి చెప్తా ఉన్నాడు. ఇక మరొకసారి ఆ బీఆర్ఎస్ ఆంధ్ర వాళ్ళు మరోసారి నీటిని దోచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఉద్యమ కాలంలో చెప్పారు, ఆంధ్ర వాళ్ళందరినీ ఎల్లగొడితే ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి 3 ఎకరాల పొలం, నిధులు నీళ్లు నియామకాలు అంటూ రకరకాల మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారు. 9 సంవత్సరాల మీ పరిపాలన చూశారు జనమంతా. కాళేశ్వరం పేరుతో 1,20,000 కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 1,00,00,000 ఎకరాల సస్యశ్యామలం చేశామని చెప్తారు. ఉన్న ప్రాజెక్టులకు గొట్టాలేసి పంపులు బిగించావు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా 7 సంవత్సరాలు పనిచేయకముందే కుంగిపోయింది. దానికి నాకేం సంబంధం, ఇంజనీరింగ్ లోపాలంటాడు. అసలు కాళేశ్వరం ప్రాంతంలో ప్రాజెక్టు కట్టాలని ప్లాన్ ఇచ్చిందే కేసీఆర్. అయితే తాజాగా వారికి మరో ఆయుధం కూడా దొరికింది. గోదావరి జలాలంతా ఆంధ్ర వాళ్ళు కాజేస్తా ఉన్నారు. అదే గనక జరిగితే తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించేది లేదు అని హరీష్ రావు బల్లలు గుర్తుతా ఉన్నారు. 2,000 టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తూ ఉంటే అందులో 200 టీఎంసీలు వరద జలాలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చురుగ్గా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలోకి సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర జల సంఘానికి సంబంధించిన అధికారులు ఇంజనీర్లతో కలిసి 3 గంటల పైగా చర్చలు జరిపారు. పూర్తి స్థాయిలో డిపిఆర్ సిద్ధం చేయడానికి ఒక ప్రైవేటు సంస్థకి అప్పచెప్పారు. రాబోయే 4 రోజుల్లో ఆ డిపిఆర్ రిపోర్ట్ కూడా రాబోతా ఉంది. ఎంత ఖర్చు అవుద్ది, ఏమిటి, ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, నిధులు ఎలా సమీకరించాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టుకు దాదాపుగా 3,400 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది 4,000 మెగావాట్లు కూడా చేరవచ్చు. ఈ ప్రాజెక్టే కనుక పూర్తి చేసుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి, పరిశ్రమలకి, తాగునీటికి నీటి సమస్య అనేది ఉండదు. ఈ ప్రాజెక్టులో కేవలం విద్యుత్ ఖర్చే కాకుండా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సదుపాయం కూడా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించబోతా ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గర ఒత్తిడి తెస్తూ ఉన్నారు. దీన్ని కనుక కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే నదుల అనుసంధానంలో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టు నిలవబోతా ఉంది. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవిత చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ఏదైనా ఉందంటే పోలవరం బనకచెర్ల. రాబోయే 4 ఏళ్లలో పనులు పూర్తి చేసేందుకు ఈ సంవత్సరమే డిసెంబర్ నాటికి పనులు చేపట్టాలని పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అవసరమైతే దీనికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి నిధులు సమీకరించే ఏర్పాట్లు కూడా చేయబోతూ ఉన్నారు. పోలవరం బనకచెర్ల మీద తెలంగాణ లేవనెత్తుతున్న అనుమానాల మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.